Hi friends, welcome to Digital Telegu Techs movavi video editor plus next lesson కి స్వాగతం. ఈ వీడియోలో మనం అంతా వర్క్ చేసుకున్నాక ఫైనల్ అవుట్పుట్ ని ఎలా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. బేసిక్ గా ఇంతవరకు మనకు వర్క్ బాగానే చేసుకున్నా ఎక్స్పోర్ట్ చేసుకోవడం కూడా ఇదొక టెక్నిక్ అన్నమాట. ఎందుకంటే మనం చేసుకున్న ఫైనల్ అవుట్పుట్ తగ్గకుండా మనం ఏ క్వాలిటీలో చేసుకోవాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. నేను సింపుల్గా ఒక 4 ఇమేజెస్ తీసుకొని దానికి డైరెక్ట్గా యానిమేషన్ ఇచ్చి దీని లెంత్ అనేసి 3 minutes అనేది ఉంది. ఓకే, నాకు దీనికి మనం మ్యూజిక్ ఆర్ మన వాయిస్ ఓవర్ ఎలా అయినా ఇచ్చుకొని దీన్ని ఒకసారి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది ఎక్స్పోర్ట్ మేబీ వీడియో కూడా పెడితే 3 minutes ఎంత టైం పడుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. మీడియా బిన్లోకి వెళ్ళేసి ఫైల్ ఇంపోర్ట్లో ఒక సింపుల్ ఫైల్ అనేది మనం యాడ్ చేద్దాం. సింపుల్గా దీన్ని ఒక ఆడియో ఫైల్ కూడా మనం దీని ఆడియో ఫైల్ లెంత్ వచ్చేసి ఇది మనకు దాదాపు 9 minutes అయితే ఉంది. మనకు అంత అవసరం లేదు, నేను ఇక్కడికి కట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ మనం అనగానే ఇక్కడ నేమ్ అనేది మీరు టైప్ చేయండి. నేమ్ టైప్ చేసుకుంటే ఎనీ నేమ్, మీరు ఆ లొకేషన్ అనేది యాజ్ చేసుకో. ఇక్కడ క్వాలిటీ గుడ్ ఆర్ హైయెస్ట్, ఎందుకంటే ఇవి సైజ్ అనేది ఫైల్ సైజ్ చూడండి మీకు తెలుస్తుంది. గుడ్ అనేది 89 MB to 330, హైలోకి వెళ్తే చూడండి 98 MB. ఆ ఫైల్ సైజ్ పెరుగుతుంది. ఓకే, మనకి గుడ్ క్వాలిటీ అనేది అది మన ఇష్టం. ఓకే, అడ్వాన్స్డ్లోకి సెట్టింగ్స్ చూడండి. ఇక్కడ మనకి వీడియో కోడింగ్ H.264, ఇది బేసిక్గా MP4 వీడియోస్కి. దీని రెజల్యూషన్ ఫుల్ HD 1920x1080, ఫ్రేమ్ రేటు బిట్ రేటు VBR, ఒక క్వాలిటీ గుడ్, ఆడియో స్టీరియో శాంపుల్ రేట్ ఇవన్నీ ఓకే యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి మనం ఫైల్ బ్రౌజ్ అనేది ఎక్కడైనా పర్లేదు. మనం ప్రజెంట్ డెస్క్టాప్ మీద పెడదాం. డెస్క్టాప్ న్యూ ఫోల్డర్ పెట్టి సెలెక్ట్ ఫోల్డర్. ఓకే, స్టార్ట్. ఇది ఎంతసేపట్లో ఫినిష్ అవుతుంది మీకు అనేది దానికి. ఇప్పుడు వండర్ షేర్ అనుకోండి, చాలా టైం తీసుకుంటుంది. మీకు ఇదే వీడియో రెండర్ అవ్వాలి అంటే వండర్ షేర్లో మ్యాక్సిమం ఒక 1/2 hour పడుతుంది మీకు అట్లీస్ట్. దానికి గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ చేయాలి, ప్లస్ మేబీ వీడియో రెండరింగ్ అనేది చాలా ప్రాసెస్. మీరు అనుకోవచ్చు బేసిక్గా మనం సింపుల్గా ఎడిట్ చేయటం అనేది చాలా టఫ్ అన్నమాట. ఒక వీడియో మనం అవుట్పుట్ మ్యాక్సిమం తీయాలి అంటే 3 hours మేబీ కష్టపడాలి. అలాంటిది మనం సింపుల్గా ప్రాసెస్ అనేది చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకిది. ఎందుకంటే ఒక 3 minutesది మీకు వండర్ షేర్లో అయితే గ్రాఫిక్ కార్డ్ లేకుండా, గ్రాఫిక్ కార్డ్ ఉంటే మీకు మేబీ అలానే లేక మనకి అయిపోతుంది. మంచి ర్యాము, మంచి సిస్టము, మనం గ్రాఫిక్ కార్డు ఇవన్నీ ఉంటే రెండరింగ్ అనేది పెద్ద ప్రాసెస్ కాదు. కానీ మనం లో బడ్జెట్లో ఇప్పుడు i3 4GB ర్యామ్ 2GB ర్యామ్ యూజ్ చేసేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. అందులో కూడా ఇది వర్క్ అవుతుంది. దీని స్పెషల్ అయితే అది
ఎగ్జాక్ట్గా మనకి 220 అంటే 2.5 నిమిషం, ఒక హాఫ్, మనం 50% ఆల్మోస్ట్ అయిపోయింది. రెండరింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఒకసారి వీడియో అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను నేను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం హార్డ్లీ 4 minutes కూడా పట్టలేదు. ఇదే ఫైల్ సైజులో మీరు ఫిల్మోరాలో చేస్తే కానీ క్యాంటేషియాలో కూడా ఇంత టైం, క్యాంటేషియా కంటే కూడా చాలా తక్కువ టైం తీసుకుంది. మేబీ ఫిల్మోరా కంటే క్యాంటేషియా బెటర్, క్యాంటేషియా కన్నా కూడా ఇది చాలా 100% బెటర్. అయిపోయింది. ఓకే, అవుట్పుట్ మై శాంపుల్ వీడియో. ఓపెన్ విత్ PLC ప్లేయర్. ఇది ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఇలా వచ్చింది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు 10 కిలోమీటర్ల దూరంలో. లెస్ చేశాను, చూడండి. క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మరి ఓకే, ఈ విధంగా మనం ఫైల్స్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.